హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. చిన్న పెద్ద గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో టూరిజం శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. 8 బోట్లతో గస్తీ కొనసాగిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే రంగంలోకి దిగేందుకు గజ ఈతగాళ్లతో పాటు డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కూడా ఉన్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నాన్ స్టాప్ మానిటరింగ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తర్వాత వచ్చేటువంటి వ్యర్థాలని అటు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని పెట్టి తొలగిస్తుంటే మరోవైపు టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంటే నిమజ్జన సమయంలో జరిగేటువంటి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే మాత్రము ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు బోట్ల సహాయంతో అటు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ నడి ఒడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ బోట్స్లో ఉన్నాము. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి, మరోవైపు బోట్స్ సహాయంతో ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయో ఆ ప్రదేశంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే మాత్రం బోట్కి సంబంధించినటువంటి స్విమ్మింగ్ అదేవిధంగా డ్రైవర్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ గణేష్ నిమజ్జనాలు టైంలో ఎలా ఉంటుంది అసలు ఈ ట్యాంక్ బండ్ అంతా? మేడం, చాలా రద్దీగా ఉంటుంది. ఫుల్ భక్తజనులు అందరూ హుస్సేన్ సాగర్లో, హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ మరియు గణనాథులు అన్నీ ఇక్కడనే నిమజ్జనం చేస్తారు కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. ఏమన్నా ప్రమాదం ఇట్లా జరగకుండా మా టూరిజం తరఫు నుంచి మా ఎండి గారి ఆదేశాల మేరకు మరియు యూనిట్ మేనేజర్ గారు హుస్సేన్ సాగర్ యూనిట్ మేనేజర్ గారి ఆదేశాల మేరకు మేము హుస్సేన్ సాగర్ సిబ్బంది ఒక 60 మంది మరియు రకరకాల వివిధ బోట్లతో 24 అవర్స్ మేము అందుబాటులో ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెస్క్యూ జరగకుండా ఎవరు పడిపోకుండా మరియు నిమజ్జనం విజయవంతంగా ఉండే విధంగా ఎవరికి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నాము. స్విమ్మర్స్ మరియు జనరల్ హెల్పర్స్, బోట్ డ్రైవర్స్ అప్రమత్తంతో 24 అవర్స్ మేము ఈ హుస్సేన్ సాగర్లో అలర్ట్గా ఉండి చేస్తున్నామండి. మరి ఇప్పుడు ఉదయం నుంచే అటు గణేష్ నిమజ్జనానికి 9వ రోజు అయితే చాలు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఎవరైనా సరే అంటే ముందుకు రావడం కానీ లేకపోతే గణేష్ నిమజ్జనం చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటారా మీరు దగ్గరికి రావద్దు అని? పోలీస్ సిబ్బంది కానీ మరియు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ మేము ఎప్పటికప్పుడు ఎవరన్నా హద్దులు దాటి ముందుకు రావడం అలా చేస్తే మేము హెచ్చరిస్తూ వాళ్ళను వెనక్కి ఉండమని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఎవరు రెస్క్యూ ఇలా ప్రమాదం కాకుండా చూసుకుంటున్నాము. ఇన్ని రోజుల బట్టి ఒక 4-5 డేస్ నుంచి మేము ఇక్కడ అప్రమత్తంగా ఉంటున్నాము. అంటే మొత్తం ఎంత సిబ్బంది పనిచేస్తారు ఓన్లీ బోటింగ్కి సంబంధించి? ఈ సమయంలో ప్రత్యేకంగా ఏమన్నా టీమ్స్ ఉంటారా? మా బృందం వచ్చేసి తెలంగాణ టూరిజం నుంచి ఒక 60 మంది 24 అవర్స్ ఉంటున్నాం మేడం. అంటే ఎన్ని బోట్స్ ఉన్నాయన్న ప్రస్తుతం? అంటే చుట్టూ ట్యాంక్ బండ్ మనం చూస్తే చుట్టూ కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎవరు ముందుకు వస్తారో లేకపోతే ఎవరు పడిపోతారో ఇలా ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టైంలో మీకు ఎలా అలర్ట్స్ ఎలా వస్తాయి? ప్రత్యేకంగా బోట్లు ఇక్కడ మధ్యలో లంగర్ వేసి ఒక్కొక్క బోటు ఒక 4-5 క్రేన్లకు ఒక బోటులు చొప్పున అట్లా వేసుకొని ఒక స్పీడ్ బోటు మరియు మెకానైజ్డ్ బోట్లు ఒక 6 మెంబర్స్ ఆ బోట్లో 24 అవర్స్ వాచ్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం మేడం. ఎట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? అంటే పొద్దున ఎన్నింటికి వస్తారు, సాయంత్రం ఎన్నింటికి వెళ్తారు? ఇది చాలా రిస్క్ అయిన వర్క్ కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మేడం. ఈ గణనాథులు అన్ని వివిధ గణనాథులు ఇక్కడే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ను చూస్తుంటే ఈ భక్తజనంలో మాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా హ్యాపీ మేడం. భగవంతుడు గణనాథుడే ఇక్కడ కొలువై ఉన్న విధంగా మాకు అనిపిస్తుంది మేడం. అంటే ఒకవైపు వ్యర్థాలను కూడా తొలగిస్తున్నారు కదా, ఈ బోట్స్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా తాకే అవకాశం ఉంటుందా? ఈ డస్ట్ ఇదంతా ఏమన్నా బోట్లకి అడ్డుపడే అవకాశం? ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళ ప్రత్యేక చొరవతో అన్ని క్రేన్ల సాయంతో మరియు పొక్లైనర్లు చెత్త తీసే అవన్నీ అరేంజ్ చేశారు మేడం. ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ హుస్సేన్ సాగర్ ఎలా మెయింటెనెన్స్ ఉందో అదేవిధంగా ఆ చెత్త క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు చాలా నీట్గా చేస్తారు మేడం. ఒక 2 డేస్లో ఈ నిమజ్జనం అయిన వెంటనే అవన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తారు మేడం. అయితే చూస్తున్నాం కదా, మొత్తానికైతే మాత్రము ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. గణనాథుల నిమజ్జనానికి వచ్చేటువంటి సమయంలో ఎవరైనా సరే ముందుకు రాకుండా అయితే మాత్రం అటు పోలీసులు ఎక్కడికెక్కడ కట్టడి చేస్తారు. ఎందుకనంటే ముందుకు వచ్చి గణేష్ని చూడాలి అని ఇలా అంటున్నప్పుడు ఎవరైనా సరే కింద పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదాలు జరగకుండా అయితే మాత్రం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే ఈ బోట్ సహాయంతో ప్రతి 2
2-3 క్రేన్ల దగ్గరికి సంబంధించి ఒక 2-3 ప్రత్యేక బోట్ల సిబ్బంది అంటే ఉంటారు కాబట్టి ఈ సిబ్బంది అప్రమత్తమయ్యి వెంటనే వాళ్ళని బయటికి తీయడానికి కూడా చర్యలు అయితే అటు టూరిజం చేసింది. మొత్తానికైతే మాత్రము టూరిజం అదేవిధంగా హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ అప్రమత్తం డిఆర్ఎఫ్ టీము ప్రత్యేక పోలీస్ టీం బృందాలు అయితే మాత్రము చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి క్లీనింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నిటినీ చాలా క్లీన్గా చేస్తుంది. మళ్ళీ ఆ స్టీజ్గా హుస్సేన్ సాగర్ని రూపొందించే విధంగా అయితే మాత్రము అటు అధికారులు చర్యలు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. చాలా డెప్త్గా వెళ్ళి వాటంతటిని కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నాయి. ఆ క్లీనింగ్ మిషన్స్ వ్యర్థాలన్నిటినీ ఒక పక్కన పడేయడం, తర్వాత వాటిని అటు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్స్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈసారి గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా అటు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి చాలా త్వరితగతిన చేయడంతో పాటు అటు నిమజ్జన ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా మొత్తాన్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరితో సుజాత, హుస్సేన్ సాగర్.